హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, ఎప్పుడు మర్చిపోవద్దు. ఎట్లాంటి సమస్య వచ్చినా, ఎలాంటి క్లిష్టమైన ఘోరమైన మరి గొప్ప సమస్య వచ్చినప్పటికీ నీ పక్షాన దేవుడు ఉన్నాడని మర్చిపోకు. ఒక్కటి మనము సంఘముగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు యెహోషువ కాలేబు భయపడలేదు? ఎందుకు 10 మంది భయపడ్డారు? ఆ పరిస్థితులను చూసి, అక్కడున్న ప్రదేశమును, కానాను దేశాన్ని చూసి మెజారిటీ భయపడింది. 12 మందిలో 10 మంది భయపడ్డారు, ఇద్దరు భయపడలే. 12 మందిలో 10 మంది తప్పుడు బ్యాడ్ రిపోర్ట్ తీసుకొచ్చారు, ఇద్దరు మాత్రం లేదు, మన పక్షాన దేవుడు ఉన్నాడు, మనం పోయి ఆక్రమిస్తాం, జయిస్తాం, ఏం లేదు, మీరేం భయపడొద్దని చెప్పి ఇద్దరు అట్లన్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు దేవునితో ఆ చక్కటి సంబంధం ఉంది. దేవుడు చెప్పినట్టు బ్రతకడం వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకు దేవుడు ఆ కృపనిచ్చాడు. ఆ దేవునితో ఆ సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా చెప్పగలిగారు, మన పక్షాన దేవుడు ఉన్నాడు, ఆయన మన కొరకు యుద్ధమును చేస్తాడని చెప్పి, ఆయన మన పక్షంలో నిలబడి కార్యములు చేస్తాడు. మనకు అసాధ్యమే, నిజంగా చెప్పాలంటే అసాధ్యమే. వాళ్ళ ముందు నిజంగా మనము చిన్న వాళ్ళమే, బలహీనులమే, శిక్షకు పాత్రం. అంటే ఇక మనం యుద్ధానికి పోతే ఓడిపోక తప్పదు. అక్కడున్న సైన్యం కానివ్వండి, అక్కడున్న మరి ఆ యొక్క మరి పట్టణాల యొక్క బలగము కానివ్వండి, అవన్నీ మనకన్నా ఎంతో గొప్పవి, బలమైనవి. మనం వారి ముందు మిడతల్లాంటి వాళ్ళమే. కానీ మన పక్షాన ఉన్న దేవుడు గొప్ప దేవుడు. మన పక్షాన ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన పక్షమును యుద్ధం చేస్తాడని చెప్పి వాళ్ళిద్దరూ మరి మోషేకు చక్కటి రిపోర్టు తేవడం మనం చూస్తాం. ప్రియ సంగమా, ఎప్పుడు మర్చిపోవద్దు. ఎట్లాంటి సమస్య వచ్చినా, ఎలాంటి క్లిష్టమైన ఘోరమైన మరి గొప్ప సమస్య వచ్చినప్పటికీ నీ పక్షాన దేవుడు ఉన్నాడని మర్చిపోకు.